ఆంధ్రప్రదేశ్‌లో నడిచే కొన్ని వ్యవహారాలు, ప్రభుత్వ నిర్ణయాలు గనక చూస్తే, ఎందుకు వీళ్ళు ఈ స్థాయిలో కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు? కక్షపూరిత రాజకీయాలు చేయకపోతే మనకు మనుగడ లేదు అని పాలకపక్షం ఏమైనా భావిస్తూ ఉందా? ఒక్క పట్టాన అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్న చివరికి తాను తీసుకొచ్చిన వ్యవస్థలనైనా, లేకుంటే తనకు క్రెడిట్ వస్తుంది అంటే దేన్నైనా ధ్వంసం చేయడానికైనా, లేదా ఆ క్రెడిట్ వీళ్ళ అకౌంట్‌లో ఏసుకోవడం, ఇవన్నీ దాటిపోయి తాను తీసుకొచ్చిన వ్యవస్థలు ప్రజలకు మంచి చేస్తాయి అన్నా కూడా ఆ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి, ఆ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళను ఏ స్థాయి వరకు అయినా గనక చుక్కలు చూపెట్టడానికి ఈ ప్రభుత్వం పాలకులు వెనకాడడం లేదు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ చూస్తూ ఉన్నాం. 4 చెరువుల నీళ్ళు తాపుతోంది ప్రభుత్వం. మరి ఆ సచివాలయ ఉద్యోగులనే ఎందుకు నరకం చూపెడుతున్నారో అర్థం కావట్లేదు సీరియస్లీ. తాజాగా రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక సంచలన వీడియో షేర్ చేశారు. అంటే సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులని, ఆదివారాలు కూడా సచివాలయాలకు వచ్చి పని చేయాలని ఆదేశాలని, ఇంటి పన్ను వసూళ్లకు రోజువారీ టార్గెట్లు పెడుతున్నారని, ప్రతిరోజు సాయంత్రం 6 గంటల తర్వాత కూడా గ్రామాల నుండి జిల్లా పంచాయతీ కార్యాలయానికి రావాలని వేధిస్తున్నారని, మీడియాతో ఎవరైనా కష్టాలు చెప్పుకుంటే సస్పెండ్ చేస్తామని బెదిరింపులు, దాంతో వేధింపులు తాళలేక అనారోగ్యం పాలవుతున్న చిరుద్యోగులు వైఎస్ జగన్ గారు తెచ్చిన సచివాలయ వ్యవస్థపై ఇలా పగ సాధిస్తున్నారా అని చెప్పి వాళ్ళు ఒక వీడియో కూడా వాళ్ళు షేర్ చేశారు. హైలైట్ అసలు. రాత్రిపూట కూడా నిజంగానే అక్కడికి వచ్చి రాసుకుంటూ వస్తారు చూడండి. రాత్రిపూట కూడా వీళ్ళు ఏ విధంగా రాత్రిపూట చెట్ల కింద కూర్చొని ఏంటి ఇది వీళ్ళు ఉద్యోగస్తుల్లాగానా రాత్రిపూట పని చేసుకుంటూ లైట్ల వెలుతురులో ఆ కార్యాలయంలో ఏదో ఫ్లడ్ లైట్ల వెలుతురులో, వీధి స్తంభాల వెలుతురులో ఏంటివో వాళ్ళకి టార్గెట్లు పెడితే ఏంటివో రాసుకుంటూ అవేంటో ప్రిపేర్ చేసుకుంటూ ఏంది వీళ్ళ పరిస్థితి చూడండి. రాత్రిపూట పోతున్నారు, 6 తర్వాత కూడా రావాలంటున్నారట పంచాయతీ జిల్లా కార్యాలయానికి. ఈ పనులు ఏంటివో రాసుకుంటూ ఫ్లడ్ లైన్తో వెలుతురు పెట్టుకొని చూడండి వీళ్ళ పరిస్థితి ఏంది ఇది. ఈ అర్ధరాత్రిలో ఏమో డ్యూటీలు చేస్తున్నారు. కొందరు అయితే చిన్న పిల్లల్ని ఎత్తుకొని, మీరు చూడండి వస్తారు చిన్న పిల్లల్ని ఎత్తుకొని, చూడండి ఏంటి ఇదంతా. ఇదేమి సతాయింపులే స్వామి అర్ధరాత్రి అప్పుడు. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసుకు రమ్మంటున్నారట, రాత్రిపూట వచ్చి రిపోర్ట్లు చేయాలని. ఏదో వరద బాధితుల్లాగా వీళ్ళు పోటీగా ఆడిపోయి జిల్లా పంచాయతీ కార్యాలయానికి పోటెత్తినట్టు వరద బాధితుల్లాగా. అది వరద బాధితుల్లాగానే పోటెత్తినట్లే ఉంది. ఎందుకు ఈ వ్యవస్థను ఇంతగానం వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు? ఆ ఉద్యోగస్తులను ఎందుకు నరకం చూపెడుతూ ఉన్నారు? సింపుల్, జగన్మోహన్ గారు తీసుకొచ్చిన వ్యవస్థ అని అంతే.